యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించువారు ఆయన మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించువారు. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లను. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. రావాల్సిన బిడ్డలందరినీ తీసుకొని రండి తండ్రి. స్తోత్రం. రావాల్సిన బిడ్డలు కూడా నడిపించండి నాయన. ఈ ఆరాధన ప్రభా నీ కుమారుడు నీ దాసుడు ప్రభు వాక్యం చెప్పబోచుండగా తండ్రి రెండింతల ఆత్మతో అభిషేకించండి నాయన. మహిమపరచండి నాయన. నీ బిడ్డని స్వామి, నీ బిడ్డ నోటిని బూరగా వాడుకోండి దేవా. నీకు స్తోత్రములు నాయన, స్తోత్రము నాయన. నీ మాట వెల్లడగతోడనే వెలుగు కలిగినది. తెలివి లేని వారికి తెలివినిచ్చిన ప్రభా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించిన ప్రభా. మా బాధలలో నెమ్మది కలిగించేది నీ వాక్యమే నా తండ్రి. స్తోత్రములు నాయన. కృంగిన వారిని లేవనెత్తే దేవా, బలహీనులు బలపరిచి సొమ్మసిలిన వారికి బలాభివృద్ధి కలిగించిన దేవా స్తోత్రం. నీ దాసుడు ప్రభా వాక్యం చెప్పబోతున్న ప్రతి బిడ్డని బలపరచండి నాయన. అయానికి స్తోత్రములు నాయన, స్తోత్రము నాయన. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని సన్నిధిలోనికి రావడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి మహిమ ఘనత ప్రభావాలు దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని సంగమా, ఈ మంచి ఆదివారం ప్రభు సన్నిధిలోనికి రావడానికి అల్పులమైనటువంటి నా ఎడల, కుటుంబం ఎడల దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు. అదే రీతిగా చేరి వచ్చినటువంటి సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా రక్షకుడు విమోచకుడైనటువంటి క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి బాగున్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క మహాకృప. దేవుని యొక్క మహాకృప. దేవుడు తన కృపను చూపించి ఈరోజు ఈ రీతిగా ప్రభు వాక్యం చదవడానికి, ప్రభుని స్తుతించడానికి, అదే రీతిగా ప్రభు యొక్క బల్ల కార్యక్రమంలోనికి, సంస్కారపు ఆరాధనలోనికి, లేకపోతే ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం, బాప్తిస్మమును తీసుకున్నటువంటి బిడ్డలు స్వీకరించడానికి దేవుడు కృప చూపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు యొక్క బల్లను గురించి 2 మాటలు చెప్పి తర్వాత దేవుని వాక్య భాగంలోనికి నేను వెళ్తాను. ప్రభు యొక్క బల్ల లేకపోతే ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం ఎటువంటిది అని ఆలోచన చేస్తే, యేసు ప్రభుని హృదయాన్ని ఆనుకున్నటువంటి భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి యోహాను పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది. ఈ శరీరం ఎవరైతే తీసుకుంటారో, ఈ రక్తం ఎవరైతే తీసుకుంటారో, వాని యందు నేను, నా యందు వాడు నిలిచి ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ప్రభు యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుంటారో, మొదటిగా ప్రభు వారిలో నిలిచి ఉంటాడంట. రెండవదిగా మనం ప్రభువులో నిలిచి ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. అయితే ఎలా తీసుకోవాలి అని ఆలోచన చేస్తే దానికి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక చక్కని వివరణిస్తారు. కొరింథీ పత్రికలో తనను తాను పరీక్ష చేసుకొని, విమర్శించుకొని ప్రభు యొక్క రక్తాన్ని, శరీరాన్ని తీసుకోవాలి. స్వపరీక్ష చేసుకోవాలి. ఎవరికి వారుగా మన హృదయంతో, మన మనస్సుతో మనమే మాట్లాడుకొని ఈ శరీరం, ప్రభు యొక్క రక్తం తీసుకోవడానికి, నేను అనర్హుని ప్రభా, అయితే నీ కృపను బట్టి అర్హతని నాకు ఇచ్చావు, ఆ అర్హతను పోగొట్టుకోకుండా దీన్ని నేను కొనసాగించాలని దేవుని దగ్గర మనల్ని మనం పరీక్ష చేసుకొని తీసుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితానికి దీవెన వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏ వాక్యం బోధించాలి ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎన్నో విషయాలు దేవుడు చూపించాడు. అయితే అపోస్తుల కార్యాల గ్రంథం
మొదటి అధ్యాయములు ఉన్నటువంటి ఒక 3-4 విషయాలను చెప్పి దేవుని కృపను బట్టి ఈరోజు మన వాక్య భాగాన్ని ముగించుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఒక 4 విషయాలను మనం చదువుకుందాం. ప్రియదేని బిడ్డలారా, అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ప్రియదేని సంగమా, ఓ తిలోఫిలా, అపోస్తులకు ఆజ్ఞాపించిన తరువాత దినము వరకు బోధించుటకును అన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని. చాలమ్మా ప్రియదేని బిడ్డలారా, అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 1-2 వచనాలను మనం చదువుకుందాం. ఈ అపోస్తుల కార్యాలు రాసింది కూడా లూకా భక్తుడైనటువంటి లూకా గారు ఈ అపోస్తుల కార్యాలను రాశారు. అతడు శిష్యుడు కాదు, లూకా భక్తుడు శిష్యుడు కాదు. లూకా భక్తుడు యేసు ప్రభు యొక్క కార్యాలను విని యేసు ప్రభు యొక్క సమయంలో అతడు వైద్య వృత్తిని చేస్తూ అతని జీవిత కాలాన్ని ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి ఒక విశ్వాసి. అయితే అతడు లూకా సువార్త రాసిన తర్వాత ఈ అపోస్తుల కార్యాలు రాయడం అనేది జరిగింది. అపోస్తుల కార్యాలు అనే మాటకి అర్థం ఏంటి అనంటే, అపోస్తులు అంటే పంపబడిన వారు, కార్యాలు అనంటే పంపబడిన వారి యొక్క పనులు. ఎవరు ఈ పంపబడిన వారు అనంటే, యేసు ప్రభు యొక్క సన్నిధిలో యేసు ప్రభు యొక్క పిలుపు ద్వారా లోకములో నుండి వారు వేరే ప్రభుని వెంబడించి దేవుడు పరమునకు వెళ్ళిన తర్వాత ఈ లోకములోనికి వారు పంపబడ్డారు. దేని కొరకు వారు పంపబడ్డారంటే యేసు ప్రభు యొక్క పనులు చేయడానికి పంపబడ్డారు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అదే రీతిగా ఓ తిలోఫిలా అనేటువంటి మాట గ్రీకు మాట. ఓ తిలోఫిలా అనే మాట గ్రీకు మాట. అతడు ఆ వ్యక్తిని గురించి అక్కడ రాస్తున్నాడు. కానీ దీనిని కొద్దిగా మనం ఆత్మీయంగా ధ్యానించుకుంటే ఓ తిలోఫిలా అనే మాటకి అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించువాడు, దేవుణ్ణి ప్రేమించువాడు. రెండోదిగా ఈ మాటకి అర్థం ఏంటంటే దేవుణ్ణి వెతుకువాడు అని అర్థం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈ మాటకి అర్థం ఏంటండి? దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుణ్ణి వెతుకువాడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకుంటే ఈ అధ్యాయంలో ఒక 4 విషయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాన్ని ప్రభు సన్నిధిలో చదివినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి విషయాలు ఒక 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి, దేవుణ్ణి మనం వెతుకుతున్నాం కాబట్టి దేవుడు ఈ అధ్యాయము ద్వారా మన జీవితాలను హెచ్చరించునుగాక, ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించిన వాడు దేవుని వెతుకుతాడు. ఎందుకు మనం దేవుని వెతకాలి అని ఆలోచన చేస్తే దేవునిలో ఉన్నటువంటి ప్రేమను సంపాదించుకోవడానికి దేవుని వెతకాలి. దేవుని ప్రేమించేవాడే దేవుని వెతుకుతాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమించేవాడు దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటాడు. దేవుని ప్రేమించేవాడు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తాడు. దేవుని ప్రేమించేవాడు దేవుని సన్నిధిలో క్రమముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఓ తిలోఫిలా, దేవుని ప్రేమించేవాడు దేవుని ఆరాధించేవారు దేవుని బోధ వింటారు. అందుకనే ఆ మిగిలినవన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. నా బోధ యందును అని మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే దేవుని రాజ్య విషయములను గురించిన బోధ, దేవుని రాజ్య విషయములను గురించినటువంటి బోధ నేనేం చేస్తానంటే శ్రమ పడ్డాను అనేటువంటి మాటలు ఆయన ఆ మొదటి అధ్యాయం అంతా కూడా రాస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇందుకు ఈ మాట నేను చెప్తున్నాను ప్రియ దేవుని సంగమా అని ఆలోచన చేస్తే మనం దేవుని ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమించేటువంటి మనం దేవుని మాట వింటాం. దేవుని ప్రేమించేటువంటి మనం దేవుని వెతుకుతాం. దేవుని ప్రేమించేటువంటి మనం దేవునితో పాటు శ్రమ పడతాం. దేవుడు మన ఈ లోకంలోనికి వచ్చి ఆయన శ్రమ పడ్డాడు. మొట్టమొదటిగా ఈ అధ్యాయములో ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని పనులు జరిగించడానికి దేవుడు మనల్ని పంపాడు.
ఎక్కడికి పంపాడు అని అంటే పాపములో నుండి విడిపించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఈ లోకములో నీ బంధువులు ఎదుట, నీ అన్నదమ్ములు ఎదుట, నీ ఇంటి వారి ఎదుట, నీ వీధి వారి ఎదుట దేవుని పనులు జరిగించడానికి దేవుడు మనల్ని పంపించాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అంతే తప్ప అపోస్తుల కార్యాలు కాబట్టి అపోస్తులైనటువంటి 12 మందికి మాకు సంబంధం లేదు అని అనుకుంటే అది తప్పు. ఈ అపోస్తుల కార్యాల గ్రంథం ఎటువంటిది అనంటే ఈ సంఘానికి పునాది లాంటిది. సంఘ నిర్మాణంలో నూతన శతాబ్దంలో యేసు ప్రభు పరమునకు వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 33 తర్వాత ఈ సంఘం కట్టబడడానికి లేకపోతే సంఘ నిర్మాణానికి అపోస్తుల కార్యాలు పునాది. ఈ పునాది చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీరు ఈ అపోస్తుల కార్యాల నుంచి పత్రికలన్నీ మీరు చదవండి. ఆశీర్వాదం గురించి ఉండదు, అంత గద్దింపును గురించి ఉంటుంది, సరిదిద్దడం గురించి ఉంటుంది, దేవుని కృపను గురించి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమించేవాడు దేవుని సంగమా ఏం చేస్తాడు అనంటే ఆయన రాజ్య విషయంలో వింటూ ఆయన కొరకు మనం ఏం చేస్తామంటే శ్రమ పడతాం. అదే విషయాన్ని చూడండి 3వ వచనంలో ఉంటుంది, ఒకసారి ఆయన చదవండి. ఆయన శ్రమ పడిన తర్వాత చాలండి. ప్రభు ఏం చేశాడంటే శ్రమ పడ్డాడు. దేని గురించి శ్రమ పడ్డాడు? పాపిని రక్షించడానికి శ్రమ పడ్డాడు. భూమి మీద పరలోకంలోకి పాపిని పరిశుద్ధినిగా పంపించడానికి ఆయన శ్రమ పడ్డాడు. ఆయన శ్రమ మన జీవితానికి రక్షణను తీసుకుని వచ్చింది. ఆయన శ్రమ మన జీవితానికి పాప క్షమాపణ తీసుకుని వచ్చింది. ఆయన శ్రమ పరలోకానికి నాకు నీకు అర్హతను తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆయన శ్రమ పడకపోతే మనం పరలోకానికి వెళ్ళలేం. ఆయన శ్రమ పడకపోతే మనకి రక్షణ రాదు. ఆయన శ్రమ పడకపోతే మనకి పాప క్షమాపణ కలగదు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ప్రేమిస్తున్నటువంటి మనం, దేవుని వెతుకుతున్నటువంటి మనము శ్రమ పడడానికి, దేవుని కొరకు శ్రమ పడ్డానికి, వాక్య ప్రకారంగా జీవించడానికి శ్రమ పడ్డానికి, పరిశుద్ధంగా ఉండడానికి శ్రమ పడ్డానికి మనం ఏమవ్వాలంటే ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. యేసు స్వామిని నమ్ముకుంటే రాత్రికి రాత్రే భాగ్యలక్ష్మి బంపడ్రా లాటరీ దొరికేస్తుంది. యేసు స్వామిని నమ్ముకుంటే మా ఆవుకి ఆ కొర్రదోడ బదులు పేదోడు పొట్టేస్తుంది. యేసు స్వామిని నమ్ముకుంటే మా ఆవు 20 లీటర్లు ఇచ్చే పాలు 30 లీటర్లు ఇచ్చేస్తుంది. ఇది కాదు యేసు ప్రభుని నమ్ముకోవడం. యేసు ప్రభుని నమ్ముకోవడం దేని కొరకంటే పరిశుద్ధంగా బ్రతకడానికి, ఆయన పనుల ప్రకారంగా జీవించడానికి. బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను. లాజరు ఎక్కడ బతికాడు? ధనవంతుడు ఎక్కడ బతికాడు? లాజరు మన భాషలో చెప్పుకోవాలంటే పెంటకొప్ప దగ్గర ఉన్నాడు. అక్కడ ధనవంతుడు తిని పారేసిన ఎంగిలి బతుకులు తిని లాజరు బతికాడు. ధనవంతుడు 7 అంతస్తుల మేడ మీద బతికాడు, ఏసీ రూమ్లో ఉన్నాడు. ధనవంతుణ్ణి కప్పిపెట్టడానికి బంధువులందరూ వచ్చారు. టేకు చెక్కతో పెట్టి చేసి మోసుకెళ్లారు. లాజర్ని మున్సిపాలిటీ వాళ్ళు కప్పెట్టారు. కానీ లాజరు చివరికి ఏమయ్యాడు? అబ్రహాం రూమున ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ప్రభువు కొరకు నువ్వు శ్రమ దేని కొరకు అంటే పరలోకాన్ని సంపాదించుకోవడానికి మొట్టమొదటిగా శ్రమపడు. అలాగని చెప్పి యేసు ప్రభు నిన్ను ఆకలి దప్పిలతో ఎన్నడూ ఉంచడు. యేసు ప్రభు ఎన్నడూ ఆకలి దప్పిలతో తన భక్తులను ఉంచడు. కాకపోతే ఆయన పరీక్ష చేస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అయితే యేసు ప్రభుతో శ్రమపడడం ఎటువంటిది అని ఆలోచన చేస్తే ఒకసారి వాక్యం చదువుకుందాం. మొదటిగా ప్రభుతో మనము శ్రమ పడాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యాయంలో మొట్టమొదటిగా ఏంటంటే శ్రమ పడుట. రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, శ్రమ మనల్ని ఏం చేస్తుంది అనే విషయాన్ని చదువుకుందాం. వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. చాలండి.
ఈ లోకంలో ప్రభుని ప్రేమించేటువంటి మనం, వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడేటువంటి మనం, దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం, దేవునిలో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి మనం, క్రీస్తుతో ఈ లోకంలో మనం శ్రమ పడితే ఏమవుతాము అనంటే మనము ఆయన వారసులం అవుతాం, ఆయన పిల్లలం అవుతాం. ఆయన ఆత్మతో మనం ముద్రింపబడి దేవుని మహిమలో మనం పాలిభాగస్తులం అవుతాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుకు ఎట్టి మహిమ ఉన్నదో, మహిమ అంటే అర్థం ఏంటంటే దేవునికి ఉన్నటువంటి గొప్పతనం, దేవునికి ఉన్నటువంటి ఔన్నత్యం, దేవునికి ఉన్నటువంటి గొప్ప పేరు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుకు భూమి మీద ఎంత మంచి పేరు, ఎంత గొప్ప పేరు ఎంతగా ఉన్నది అంటే అదే రీతిగా దేవునితో పాటు ఈ లోకంలో దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము కూడా ఈ శ్రమలను మనము ఇష్టపడితే, శ్రమను నువ్వు ఇష్టపడితే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమవడానికి చెప్తాను. ఓ తల్లి ఉంది, ప్రభుని నమ్ముకుంది, ప్రతిరోజు కష్టాలు చూసింది, నష్టాలు చూసింది, ఇబ్బందులు చూసింది. అయితే కాలక్రమేణా అయ్యింది, కొన్ని రోజులు అయ్యింది. తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలుసా, తన శ్రమలన్నిటిని చూసి తనతో పాటు శ్రమ పడుతూ ఉండి ఎవరి దగ్గరికి వెళ్ళకుండగా, ఇంటి గుమ్మాలు మార్చుకోకుండగా, ఎలాంటి లోక సంబంధమైన ఆచారాలు చేయకుండా వాక్య ప్రకారంగా ఆమె జీవించింది కాబట్టి తర్వాత తనతో పాటు శ్రమ పడినటువంటి ఆ తల్లి పిల్లలను దేవుడు ఉన్నతంగా స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నీకొచ్చేటువంటి ఆ గొప్పతనం, నీకొచ్చేటువంటి ఆశీర్వాదం, నీకొచ్చేటువంటి దీవెనే మహిమ. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ గాస్పుల్ లేకపోతే మీ సువార్త అందరికీ, సువార్త అందరికీ, మహిమ కొందరికే, మహిమ కొందరికే. మహిమ ఎలాంటిది అని అంటే మీరందరూ చూస్తుంటారు టీవీలో, స్టేజ్ మీద ఒక హీరో నిలబడ్డాడు అనుకోండి, చుట్టూరు చీకటి ఉండి ఒక స్పాట్ లైట్ వేస్తారు, ఆ హీరో మీద ఒక స్పాట్ లైట్ వేస్తారు. అటువంటిది మహిమ. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆ వ్యక్తి మాత్రమే హైలైట్ అవుతాడు. దేవునితో శ్రమ పడేటువంటి వ్యక్తులుగా, దేవుని ప్రేమించేటువంటి వ్యక్తులుగా, దేవుని వెతికేటువంటి వ్యక్తులుగా, దేవునితో శ్రమ పడితే దేవుడు ఆయన వారసులుగా, ఆయన పిల్లలుగా చేసి ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని నీ జీవితానికి అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం ద్వారా, మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే శ్రమ. శ్రమ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. శ్రమ నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. శ్రమ ఈ లోకంలో నీ జీవితాన్ని ఔన్నత్యంగా మారుస్తుంది. శ్రమ నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయాలను కూడా దేవుని కృపను బట్టి దేవుని వారసులుగా నీ జీవితాన్ని చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా శ్రమ ఏం చేస్తుందో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? అదే అధ్యాయం ఒకసారి అపోస్తుల రోమాపత్రిక 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. 18వ వచనం, 8-18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోయేటువంటి యేసు ప్రభు ఎదుట ఈ లోకంలో మనము పడినటువంటి శ్రమ ఏది కూడా ఎన్న తగినది కాదు, ఏది కూడా గొప్పది కాదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇంకా మనకు అర్థమవడానికి చెప్పాలంటే ప్రభుని నమ్మిన తర్వాత, రక్షణ భాగ్యాన్ని పొందుకున్న తర్వాత, బాప్తిస్మమును తీసుకున్న తర్వాత, దేవుని రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తున్న తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత, ప్రభుని ఆరాధిస్తున్నటువంటి మన జీవితాల్లో వచ్చినటువంటి శ్రమలన్నిటిని బట్టి, మన శ్రమలన్నిటిని బట్టి ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు. ఆమేన్. హల్లెలూయా. శ్రమ పడని వ్యక్తులకు ప్రభు యొక్క ప్రత్యక్షత ఉండదు. అంటే యేసు ప్రభు నమ్ముకున్నా ఇల్లు కట్టుకున్నా, యేసు ప్రభు నమ్ముకున్నా బిడ్డలకు పెళ్లి చేయాలి, యేసు ప్రభు నమ్ముకున్నా ఈరోజు తులం బంగారం 2 లక్షలు ఉంది కాబట్టి 3 తులాలు కొనుక్కోవాలి అని ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వస్తారో వారికి ఏం లేదంటే ప్రభు యొక్క ప్రత్యక్షత లేదు.
ప్రభు యొక్క ప్రత్యక్షత ఏ వ్యక్తికి అయితే ఉండదో వారికి పరలోకం ఉండదు. ప్రభు యొక్క ప్రత్యక్షత ఏ వ్యక్తికి అయితే ఉండదో ఆ వ్యక్తికి మహిమ మేఘం ఎక్కేటువంటి కృప ఉండదు. ప్రభు యొక్క ప్రత్యక్షత ఎవరికైతే ఉండదో వారికి జీవ కిరీటం ఉండదు. ప్రభు యొక్క ప్రత్యక్షత ఎవరికైతే ఉండదో వారికి జీవవృక్ష ఫలాలు ఉండవు. ప్రభు యొక్క ప్రత్యక్షత ఎవరికైతే ఉండదో వారికి కిరీటం ఉండదు. ప్రభు యొక్క ప్రత్యక్షత లేని వ్యక్తుల యొక్క జీవితాలలో పరలోకము ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో వస్తున్న కష్టాల బట్టి, నష్టాల బట్టి, ఇబ్బందుల బట్టి బాధపడద్దు. దేవుని ప్రత్యక్షత కొరకు ఆ శ్రమలలో నీ ఓపికను దేవుడు చూస్తున్నాడు, నీ భక్తిని దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం ఇక్కడ ఎంత చక్కగా ప్రభుని ఆరాధించడానికి ఓ మందిరం, ఒక ఫ్యాన్ ఉంది, ఓ మంచి ఫ్యాన్ ఉంది, మంచి నీడ ఉంది. ఇది కూడా లేకుండా చెట్ల కింద కూడా ఆరాధించకుండా ఎండల్లో కొండల్లో ఆరాధించేటువంటి ఎంతో మంది ఉన్నారు. వారికన్నా మనం ధన్యులమే. ప్రియమైన బిడ్డలారా, మా ఊరు పక్కన ఒరిస్సా రాష్ట్రం ఉంటుంది. ప్రభుని ఆరాధించడానికి మైక్ కూడా ఉండదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, నువ్వు పడేటువంటి బాధలు పెద్ద గొప్పవి. ప్రభు నమ్ముకున్నాను, యేసుని నమ్ముకున్నాను, నాకే కష్టాలన్నీ వచ్చేసాయి. ఇంకా మన కష్టాలను ఎవరితో పోల్చుకుంటామంటే యోబు గారితో పోల్చుకుంటాం. యోబు గారితో పోల్చుకుంటామండి. యోబుతో పోల్చుకోవడానికి భూమి మీద ఎవ్వరికి అర్హత లేదు. ఒక్క రోజులో మొత్తం అతనికి ఉన్నటువంటి సర్వ సంపద పోయింది. మన భాషలో చెప్పుకోవాలంటే ఈరోజు ప్రపంచ కుబేరుడు ఎవరు? ఎలాన్ మాస్క్. అంత ఒక్క రోజులో ఆ దేశంలో ఉన్న ధనవంతుడు ఒక్క రోజులో నేలమట్టం అయిపోయాడు. మనకి 1 గ్రామ్ బంగారం పోతే ఈరోజు అనవసరంగా మందిరానికి ఎందుకు వెళ్ళాను రా బాబా అనుకుంటాం. అవునా కాదా? యథార్థమా కాదా? ప్రియమైన బిడ్డలారా, నీ కష్టాలను వాక్యంతో పోల్చుకో. నీ కష్టాలు ప్రభు యొక్క ప్రత్యక్షత వరకు నీ శ్రమలను అనుకో. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా దేవుని సన్నిధిలో దేవునిని బట్టి మన జీవితాల్లో శ్రమలు ఉంటాయి. దేవుని ప్రేమించేటువంటి వారి జీవితాల్లో శ్రమలు. ఈ అధ్యాయం బట్టి ఏంటంటే శ్రమలు. ఆ శ్రమలు దేనికంటే అక్కడ క్లియర్గా అంటున్నాడు, పరలోక సంబంధమైన బోధ, పరలోక సంబంధమైనటువంటి బోధ అని క్లియర్గా యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి రెండవదిగా చూద్దాం ప్రియమైన బిడ్డలారా, రెండవదిగా చూద్దాం అదే అధ్యాయం, అపోస్తలుల కార్యాల గ్రంథం అదే అధ్యాయం. ప్రియమైన బిడ్డలారా, అదే వచనానికి చదువుకుందాం. ప్రియమైన బిడ్డలారా, అదే 3-4 వచనాన్ని చదవండి అమ్మా. ఆజ్ఞాపించెను వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనుడి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, రెండోదిగా ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనకి ఒక వాగ్దానాన్ని చేశాడు. దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? మన భాషలో చెప్పుకోవాలంటే దేవుడు మనకి మాట ఇచ్చాడు. దేవుడు మనకు మాట ఇచ్చాడు. ఏ మాట ఇచ్చాడు అని ఆలోచన చేస్తే, దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ప్రభుని ఆరాధిస్తారో, ఎవరైతే ప్రభుని మహిమపరుస్తారో, ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో, ఎవరైతే ప్రభుని వెతుకుతారో, ఎవరైతే ప్రభు కొరకు శ్రమ పడతారో, ఆ శ్రమ పడేటువంటి వ్యక్తులకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, దేవుడు సదాకాలం యుగ సమాప్తి వరకు తండ్రి తన నామమందు పంపించేటువంటి ఆత్మను వారి మీద కృమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మతో దేవుడు నిన్ను నింపడమే దేవుని ఇచ్చేటువంటి మాట. దేవుని ఆత్మ పొందుకోవాలి. దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దేవుని ఆత్మతో మనం నింపబడి దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు దేవునిలో మన జీవితాన్ని ఉన్నతంగా నెరవేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడు సదాకాలం దేవుడు నా తండ్రి నా నామమందు పంపిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఇంకా మీకు అర్థమవడానికి దేవుని వాగ్దానం, మీకు ఇంకా అర్థమవడానికి
మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తున్నా, అందరు నన్ను చూడండి. జనవరి 1 ఎంతమంది ఇలాంటి వాగ్దానాలు తీసుకున్నారు? కవర్లు చింపేసి ఒకరి మీద ఒకరు పడిపోయి చదివేసి ఆ రోజు పైన అంటించేసి మీ పాస్టర్ గారి మీద వ్యాజ్యమాడి ఆవుకొకటి, గొర్రెకొకటి, ఎడ్ల బండికొకటి, బైక్కొకటి, భర్తకొకటి, మళ్ళీ ఆఫీసులో ఫ్రెండ్స్కొకటి ఈ వాగ్దానాలు తీసుకున్నారు కదా. మీ భాషలో చెప్తాను, ఈ వాగ్దానాలు తీసుకున్నారు కదా. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు శ్రమ పడాలి. నువ్వు ఏ వాగ్దానం అయితే నీ బైబిల్ గ్రంథంలో ఏ ప్రామిస్ కార్డ్ అయితే ఉందో, ఏ ఆశీర్వాదం అయితే ఉన్నదో, ఆ ఆశీర్వాదం నీ జీవితంలో నెరవేరాలంటే శ్రమ పడాలి. ఆ శ్రమలో దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్. వచ్చాం, ఆరాధన చేస్తాం, వాక్యాన్ని వింటున్నాం. ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా, నీ ఆత్మతో నన్ను కబలించు ప్రభా, నీ ఆత్మతో నా జీవితాన్ని సరిదిద్దు ప్రభా, నీ పరిశుద్ధాత్మ నా జీవితంలో క్రొమ్మరించు ప్రభా. ఏ రోజైనా ప్రార్థన చేస్తామా? దేవుని ఆత్మ అంటే గెంతడం, అరవడం, భాషలు మాట్లాడడం ఇది అనుకుంటారు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ గెంతడమో ఇది కాదు. దేవుని ఆత్మ పునర్నిర్మించడం. ఆమేన్, హల్లెలూయా. దావీదు అంటాడు, నా తల్లి గర్భంలో నేను పాపముతో వచ్చానయ్యా. బెత్షెబా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత 51వ కీర్తనలు అంటాడు. ఒకసారి ఆ మాటలు చదువుకుందాం. దేవుని ఆత్మ నా జీవితాలకు ఎందుకు? ఒకసారి ప్రియదేవుని సంగమా, ఒకసారి 51వ అధ్యాయం ఆ 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవా నా హృదయాన్ని శుద్ధీకరించు, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నాకు నూతనంగా పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు ప్రభు అని అంటున్నాడు. ఎందుకు? దేవుని ఆత్మ కలిగినటువంటి ఆ దావీదు దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితానికి ఈ ఆదివారం దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? దేవుని ఆత్మతో మనల్ని పునర్నిర్మిస్తాడు. ఏ పాపములు అయితే పడిపోయావో, ఏ తప్పిదములైతే పడిపోయావు, ఏ వాగ్దానంలో అయితే దేవునిచ్చే వాగ్దానాన్ని దేనినైతే పొందుకోకుండా లోకంలో ఎక్కడైతే పడిపోయావో, పడిపోయిన స్థితిలో దేవుని వాక్యాన్ని బట్టి గద్దించబడి నీ జీవితాన్ని సరిదిద్దుకుంటే దేవుని ఆత్మ నిన్ను పునర్నిర్మిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏ దేవుడు అనబడిన ఎవరికీ లేనటువంటి ఆ ప్రేమ క్రీస్తుకు మాత్రమే. ఎందుకు అంత అర్హత అంటే ఆయన ఆత్మ మాత్రమే ఒక వ్యక్తిని, పడిపోయిన వ్యక్తిని నిర్మించగలదు. దేవునికి స్తోత్రం, ఆమేన్. అయితే నువ్వు ఇష్టపడాలి. ఆయన బలవంతుడైన దేవుడే. ఆయన బలం ఎటువంటిది అనంటే, ఒకసారి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రేయి ఆకాశాన్ని చూడండి. ఆకాశంలో ఉన్నటువంటి ప్రతి నక్షత్రాన్ని లెక్కించగలిగినది ఆయన బలం. ఆ ఆకాశాన్ని చూడండి. మీరందరూ చదువుకున్న వారు కాబట్టి ఒక విస్ఫోటనము ద్వారా ఈ ప్రపంచం పుట్టింది అని అంటారు. ఆ విస్ఫోటనం నేనేమంటానంటే ఆయన మాట. ఆమేన్, హల్లెలూయా. అటువంటి శక్తి కలిగిన దేవుడు ఆత్మ నువ్వు పొందుకుంటే, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసుకువేయకు ప్రభు అని ఆయన దావీదు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం ఈరోజు ఏంటి? ఈరోజు దేవుని వాగ్దానం, ఈరోజు ఈ అపోస్తుల కార్యాల ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం. ఈ వారమంతా పడిపోయాం. గతించిన ఆదివారం వాక్యాన్ని చెప్పారు. ఆ వాక్యం ఎక్కడే వదిలేసాం. ఆ వాక్య ప్రకారంగా బ్రతకాలి ప్రభు అని ఇంటికి వెళ్ళిన తర్వాత వారమంతా ప్రార్థన చేసామా? బైబిల్ చదివామా? ఉపవాసం ఉన్నామా? కన్నీరు కార్చామా? దేవునితో ఒక అవినాభావ సంబంధాన్ని పెట్టుకున్నామా? పెట్టుకోలేదు. పడిపోయాం. అయితే ఈరోజు దేవుని వాగ్దానం, ఆయన ఆత్మతో నన్ను పునర్నిర్మించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆయన వాగ్దానం మానవ జీవితానికి అవసరం. ఆయన వాగ్దానం మానవ జీవితాలను సరిదిద్ది ముందుకు నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా శ్రమలు. రెండవదిగా ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం వాగ్దానం. ఆ వాగ్దానం ఏంటి?
దేవుని ఆత్మ ప్రతి వారి మీద కృమ్మరిస్తానన్నాడు. మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టండి, మీరు యెరూషలేములో కనిపెట్టండి. 40 రోజులు యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు ఏ శిష్యులతోనైతే 3.5 సంవత్సరాలు అయితే తిరిగారో అదే శిష్యులతో తిరిగి ఆయన 40 రోజులు నడిచి 40 రోజుల తర్వాత యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి రావడం అనేది జరిగింది. అయితే ఎప్పుడు అది జరిగింది అని ఆలోచన చేస్తే యేసు ప్రభు తర్వాత పుట్టినటువంటి తమ్ముళ్ళు, యేసు ప్రభుని అనుసరించినటువంటి శిష్యులు, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులైనటువంటి 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి రావడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుని ఆత్మ ఈరోజు నీ మీద కృమ్మరించబడాలంటే నువ్వు దేవుని వాగ్దానము కొరకు దేవుని సంఘములో దేవుని వాక్యముతో ఏకీభవించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే దేవుని ఆత్మ నీ మీద కృమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ వాక్యం నాకు కాదు, ఈ వాక్యం పక్కాయనికి, ఈ వాక్యం ఎదిరింటాయనికి, ఈ వాక్యం ఫలానా పల్లోలకి నాకు కాదు, నాకు సంబంధం లేదు అని అనుకుంటే దేవుని బిడ్డలారా, నీ జీవితం దేవుని వాగ్దానంతో నింపబడదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. శ్రమ క్రీస్తు వారసులుగా చేస్తుంది. శ్రమ క్రీస్తు వారసులుగా చేస్తుంది. వాగ్దానం నిన్ను పునర్నిర్మిస్తుంది. వాగ్దానం దేవుని ఆత్మతో నిన్ను స్థిరపరుస్తుంది. వాగ్దానం నీ జీవితంలో ఏ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నావో ఆ రక్షణ ఆనందాన్ని సంపాదించుకునేదిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఏది ఆ వాగ్దానం? ఏంటి ఆ వాగ్దానం అంటే దేవుని ఆత్మతో నువ్వు నింపబడ్డం, దేవుని ఆత్మను మనం పొందుకోవడం, దేవుని ఆత్మను మనం పొందుకోవడం. అలాగని చెప్పి ఆరాధన చేస్తున్నప్పుడు గెంతులేయడం కాదు ఆరాధన అంటే. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ అంటే గెంతడం కాదు, దేవుని ఆత్మ పశ్చాత్తాపపడడం. దేవుని ఆత్మ ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉంటే దేవుని సన్నిధిలో దేవుడికి ఏ మాట అయితే ఇస్తాడో ఆ మాట ప్రకారంగానే బతుకుతాడు. బెత్షెబాతో తప్పు చేశాడు, దేవుడు గద్దించాడు. దావీదు దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. తిరిగి ఆ తప్పిదం వైపు దావీదు కన్నెత్తి చూడలేదు. దేవుడు అన్నాడు, ఒక్క బెత్షెబా విషయంలో తప్ప దేనిలో దావీదు తప్పు చేయలేదు. దేవుడు సర్టిఫై చేశాడు. మనం మందిరానికి వచ్చి వాక్యం చెప్పినప్పుడు ఇక మీదట అత్తా కోడలు సీరియల్ నేను చూడను ప్రభా, చంద్రవాకం సీరియల్ చూడను ప్రభా, ఈ లేటెస్ట్ సీరియల్స్ మొగల్ రేకుల సీరియల్ చూడను ప్రభా అనుకుంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళక ముందే రిమోట్ పట్టుకొని టీవీ పెట్టేస్తాం. ఇది పశ్చాత్తాపం కాదు, ఇది పశ్చాత్తాపం కాదు. పశ్చాత్తాపం మానవ జీవితాన్ని దేవుని ఆత్మతో పునర్నిర్మిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. పశ్చాత్తాపం రక్షణలో ఉన్న ఆనందాన్ని సంపాదించుకుంటాను. దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయానికి, నీ మనస్సుకు తెలియని ఆనందం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దానిని వర్ణించలేం, అనుభవించగలం. దేవునిలో ఉన్న ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు, అనుభవించగలవు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అది అనుభవించగలిగిన వారు మాత్రమే, ఇంకా అనుభవించగలిగిన మాత్రమే దానిని ఇంకనో పొందుకోవడానికి ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా శ్రమలు, రెండోదిగా దేవుని వాగ్దానం, మూడోదిగా చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా అదే అధ్యాయం. ఒకసారి 25వ వచనాన్ని చదువుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్య చాలండి. యూదా తప్పిపోయాడు అంటే యూదా ఏమయ్యాడు? నా భాష, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా లేదా? యూదా ఎవరు? యూదా ఇస్కరియోతు యూదా. యూదాపతికి రాసిన ఆయన కాదు.
యేసు ప్రభుని వెంబడించిన శిష్యుడు, యేసు ప్రభు డబ్బు సంచి పట్టుకున్నటువంటి శిష్యుడు, యేసు ప్రభు మినిస్ట్రీ చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్గా ఆర్థిక శాఖను చూసుకున్నటువంటి వ్యక్తి యోధా తప్పిపోయాడు. మూడోదిగా ఏంటంటే యేసు ప్రభు యోధా మీద ఏం పెట్టుకున్నాడు? నమ్మకత్వాన్ని పెట్టుకున్నాడు. యోధా మీద నమ్మకత్వాన్ని పెట్టుకున్నాడు కాబట్టి యేసు ప్రభు యోధాకి డబ్బు సంచి ఇచ్చాడు. మూడోదిగా ఈ అధ్యాయం ద్వారా ఏం నేర్చుకోవాలంటే యోధా నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రదేన్ బిడ్డలారా, మూడోదిగా ఏంటంటే నమ్మకత్వం. యోధా మీద దేవుడు నమ్మకత్వాన్ని పెట్టుకున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరి మీద కూడా దేవుడు నమ్మకత్వాన్ని పెట్టుకున్నాడు. ఎందుకు నమ్మకత్వాన్ని పెట్టుకున్నాడంటే ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనను విడిచిపెట్టము, ఆయన ఇచ్చిన రక్షణను విడిచిపెట్టము, ఆయన ఇచ్చేటువంటి సంఘాన్ని విడిచిపెట్టము, ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాన్ని విడిచిపెట్టము, ఆయన ఇచ్చేటువంటి వాక్య సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టము, ఆయన ఇచ్చేటువంటి పరలోకాన్ని విడిచిపెట్టమని ఆయన మనల్ని నమ్మి మన మనోనేత్రాలకి వెలుగును కలిగించాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. అయితే యోధా తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే యోధాని ఈ లోకంలో ఒకటి ఆకర్షించింది. ఏది ఆకర్షించింది అని అంటే ధనము కాదు ప్రియదేవుని బిడ్డలారా. యోధా ఎలాగైనా సరే తన కాలములో యేసు ప్రభుని రోమా చక్రవర్తికి ఎదురుగా యేసు ప్రభుని రాజుగా చేయాలని ప్లాన్ చేశాడు. చరిత్ర ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా ఎలాగైనా సరే రోమా చక్రవర్తికి, రోమా ప్రజలకు, రోమా ప్రభుత్వానికి తిరుగుబాటుగా ఉన్న సమయంలో యేసు ప్రభు యొక్క బోధలు, యేసు ప్రభు యొక్క అద్భుతాలు చూసి ఇతడు కూడా రోమా తిరుగుబాటు అని చెప్పి యేసు ప్రభుతో పాటు ఆయన చేరాడు. ఇప్పుడు దేని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు మన మీద ఒక నమ్మకత్వాన్ని పెట్టుకున్నాడు. ఏంటి ఆ నమ్మకత్వం అంటే ఆయన ఆత్మతో మనం ముద్రింపబడిన తర్వాత ఆయన ఇచ్చేటువంటి రక్షణను మనము పోగొట్టుకోకుండా ఆయనను కలిగి, పరిశుద్ధతని కలిగి జీవించే వ్యక్తులుగా ఉంటామని ఆయన మన మీద నమ్మకత్వాన్ని పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. వాక్యం మాట అంటది, నమ్మకమైన వారికి దెబ్బలు మెండుగా ఉండును. అంతే కదండి? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. ఈ మాటను బట్టి చెప్తున్నాను ప్రియదేవుని సంగమా, నీ భార్య నీ మీద నమ్మకత్వాన్ని పెట్టుకుంది, నీ భర్త నీ మీద నమ్మకత్వాన్ని పెట్టుకున్నాడు, నీ పిల్లలు నీ మీద నమ్మకత్వాన్ని పెట్టుకున్నారు, తల్లిదండ్రులు పిల్లల మీద నమ్మకత్వాన్ని పెట్టుకున్నారు. జాగ్రత్తగా మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి. నా భార్య నా మీద పెట్టుకున్న నమ్మకత్వాన్ని విడిచిపెట్టి పరస్త్రీతో వెళ్ళానంటే ఆమె మనస్సు విరిగిపోతుంది. తిరిగి ఆ ప్రేమను తిరిగి సంపాదించుకోవడం కష్టం. అదే రీతిగా దేవుడు మన మీద నమ్మకత్వాన్ని పెట్టుకున్నాడు. నమ్మకంగా బ్రతుకు, మెండుగా దేవుడు దీవిస్తాడు. నమ్మకంగా బ్రతుకు, దేవుని ప్రేమను సంపాదించుకుంటాం. నమ్మకంగా నీ భార్య దగ్గరుండు, ప్రతిరోజు సంగడి దొరుకుతుంది. యథార్థం. నమ్మకం ఎక్కడుంటుందో దేవుని ఆత్మ అక్కడుంటుంది. నమ్మకం ఎక్కడుంటుందో దేవుని సన్నిధి అక్కడుంటుంది. నమ్మకం ఎక్కడుంటుందో దేవుడిచ్చి ఆనందం అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్. నమ్మకం ఉందా? ధైర్యంగా నీ ఫోన్ పిన్ నెంబర్ చెప్తా. మీరు కాదులేండి, టౌన్లో చూస్తున్నా చాలామంది మొబైల్ పిన్ పాస్వర్డ్ భర్తకు తెలీదు, భార్య పాస్వర్డ్ భర్తకు తెలీదు, భర్త పాస్వర్డ్ భార్యకి తెలియదు. ఆఖరికి ఇంకా గవర్నమెంట్ వాట్సాప్లో కూడా లాకే. వాట్సాప్ కూడా ఎందుకండి లాక్? ఎంత ప్రైవసీ అని అనుకుంటున్నామో అంతగా పాపంలో పడిపోతున్నాం. చాలా మంది ఏదో ప్రైవసీ అనుకున్న, ప్రైవసీ కాదు, పాపముని నువ్వు దాచుకోవడానికి అపవాది నిన్ను అలా లోనకి తీసుకెళ్ళిపోతుంది. ఓ దైవజన్ అన్నాడు, సంసోను ఫస్ట్ ఫిలిస్తీన్ల బార్డర్కి వెళ్ళాడంట. తర్వాత ఫిలిస్తీన్ల ఆ దెలీలా దగ్గరికి వెళ్ళినప్పుడు నడిబొడ్లోకి వెళ్ళిపోయాడంట. ఈ రోజు కూడా అలాగే ఉంది పాపం. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్త. నమ్మకంగా దేవునిలో ఉండండి, నమ్మకంగా ఈ సంఘంలో ఉండండి. నమ్మకంగా మీ కుటుంబాలలో ఉండండి, నమ్మకంగా నీ కుటుంబాలలో ఉండండి.
దేవుడు అనేకమైన దీవెనలను నీ జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అదే రీతిగా ఇంకొక మాట చెప్తున్నాను. ఏ తోటి విశ్వాసైనా నిన్ను నమ్మి తనకున్నటువంటి కష్టాన్ని, తన ఇంటి బాధను నీకు చెప్పిందా, దానిని 10 మందికి చెప్పడం కాదు, ఆ బాధ గురించి ప్రభు దగ్గర ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఒక ప్రార్థనా పరురాలుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం, ఫలానా అక్కలింట్లో ఇక్కడ ఆరాధన చేస్తుంది, లేకపోతే అలాగని ఎన్నెన్నో చెప్తాం. చాలా మందిని చూస్తున్నాను. ఇప్పుడు ఓ సేవకుడిగా చెప్తున్నాను, మాకు ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్తారు. భర్త విషయాలు భార్యకి, భార్య విషయాలు భర్తకి చెప్తే కొంపలు తగలాడిపోతాయి, ఇల్లు పాడైపోతాయి, కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది, మనుషుల మధ్యన ప్రేమ ఉండదు. దాచుకోవాలి, ప్రార్థన చేయాలి. నమ్మకత్వం చాలా 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 విలువైనది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేని బిడ్డలారా, మూడోదిగా నమ్మకత్వం. నాలుగోదిగా ఇందులో కానీ చూసుకుంటే, ఈ నాలుగో కానీ చూసుకుంటే, యూదా ద్రోహము వలన ఏం చేశాడంటే డబ్బును సంపాదించాడు అని మనకు అక్కడ అర్థమైపోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఆ 20 వచనాన్ని చదువుకుందాం ఒకసారి. ప్రియదేవుని బిడ్డలారా, అమ్మ 18 వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా, చదువురా. యూదా చాలండి. యూదా సంపాదించాడు. యూదా ఏం చేశాడు? సంపాదించాడు. సంపాదించినటువంటి సంపాదన ద్వారా ఎవరి ఇల్లు పాడైపోయింది? యూదా ఇల్లు పాడైపోయింది. యేసుప్రభును అడ్డుగా పెట్టుకున్నాడు, యేసుప్రభును బేరం పెట్టేశాడు. యేసుప్రభు తన మీద పెట్టుకున్న నమ్మకత్వాన్ని పోగొట్టుకొని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి యేసుప్రభు గురించి యేసుప్రభు ద్వారా డబ్బు సంపాదించాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నువ్వు సంపాదించేటువంటి సంపాదన ఎలాగ ఉంది? ఒకరిని మోసం చేసి సంపాదిస్తున్నావా? అబద్ధమాడి సంపాదిస్తున్నావా? లేకపోతే ఒకరిని ఇబ్బంది పెట్టి సంపాదిస్తున్నావా? నీ సంపాదనే నీ ఇంటిని పాడు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. యథార్థంగా సంపాదించు, కష్టపడి సంపాదించు. దేవుడు 8 గంటలు పని చేయడానికి ఉద్యోగమే కానీ, కూలి పనిలోనే కానీ ఎక్కడైనా పెట్టాడంటే ఆ 8 గంటలు ఒళ్ళు వంచి కష్టపడి సంపాదించు. సంపాదించిన సంపాదన నీ ఇంటిని బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎవడు మన ఇంటిని పాడు చేయడు, మనమే పాడు చేసుకుంటాం. మీ సైడ్ ఓ సామెత ఉంది కదా, ఏనికి నెత్తి మీద ఎవడైనా దుమ్మేస్తాడా? ఏనిగే వేసుకుంటుంది. మన ఇల్లుని మనమే పాడు చేసుకుంటాం. భర్తకి తెలియకుండా చీటీ వేసేస్తారు, ఆ చీటీలో ఎత్తేస్తాడు. భార్య ఏం చెయ్యాలో తెలియదు. మా ఊర్లో జగదాంబలు ఈ పప్పుల చీటీ అంట, దరిదాపుగా కేరళ వాడు 2 కోట్లు ఎత్తుకెళ్ళిపోయాడు. ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఒక ఆవిడ 200 మందిని జాయిన్ చేసింది. లోబో దీపం అంటే లోబో దీపం ఇంకేముంటుంది? నీ సంపాదన నింటిని పాడు చేస్తుంది. ఇంటిని ఎలా పాడు చేస్తుంది? ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. నువ్వు కష్టపడి 100 రూపాయలు సంపాదిస్తావు. ఆ 100 రూపాయలు విలువ తెలియని, కష్టం తెలియని నీ పిల్లవాడికి ఇస్తావు. 100 రూపాయలు ఖర్చు పెట్టమంటావు. ఆడు ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెడతాడు, పెద్ద అయిన తర్వాత 1000 రూపాయలు అడుగుతాడు. జాగ్రత్త. ఒక 10 రూపాయలు, 1 రూపాయి నీ బిడ్డలకు ఇచ్చినా సరే ఆ విలువ తెలిసినొచ్చినప్పుడే దాన్ని దానికి మంది ఇచ్చావా, నీ ఇల్లు, నీ ఇంటి నువ్వే పాడు చేసుకుంటా. మొదటిగా ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవలసింది, శ్రమ పడాలి. శ్రమ క్రీస్తుతో వారసులుగా చేస్తుంది. రెండవదిగా ఈ అధ్యాయం ద్వారా నేర్చుకోవలసింది, దేవుడు మనకి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. దేవుని ఆత్మతో మనల్ని నింపుతాడు. దేవుని ఆత్మతో మన జీవితం ఎప్పుడైతే నింపబడతాదో మన జీవితం పునర్నిర్మించబడతాది, మన జీవితం కట్టబడతాది, మన జీవితం ప్రతిరోజు పశ్చాత్తాపముతో నింపబడతాది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో రక్షణ ఆనందాన్ని మనం పోగొట్టుకోము. మూడవదిగా ప్రియ దేవుని సంగమా, దేవుడు మన మీద నమ్మకత్వాన్ని పెట్టుకున్నాడు. ఆయన మనల్ని నమ్మి ఆయన రక్షణనిచ్చాడు. ఆయన మనల్ని నమ్మి ఆయన శరీరాన్ని ఇవ్వబోతున్నాడు, ఆయన రక్తాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన మనల్ని నమ్మాడండి. సృష్టికర్త మనల్ని నమ్మాడు. దావీదుని గురించి ఓ మాట కీర్తనలు ఉంటుంది, నా విశ్వాస్యతను నేను విడిచిపెట్టను, నా కృపను అతనికి దూరం చేయనంటాడు. దేవుడు నిన్ను విశ్వసించాడు. నువ్వు దేవుని విశ్వసించడం పెద్ద విషయం కాదు. ఆయన మనల్ని విశ్వసించడం ఏంటి? మాటి మాటికి పడిపోయే వ్యక్తులం.
మాటి మాటికి పాపం చేసే వ్యక్తులం. దేవుడు మనల్ని విశ్వసించాడు. దేవుడు మనల్ని విశ్వసించాడు. నేను కాకపోతే ఇంకొకడు 1,00,000 మంది దేవునికి. అటువంటి ఆ 1,00,000 మందిని విడిచి నన్ను దేవుడు విశ్వసించాడు, నిన్ను దేవుడు విశ్వసించాడు. మీ ఊర్లో మీరే ఉన్నారా? ఈ పొంగనూరులో మనమే ఉన్నామా? ఎంతమంది లేరు. దేవుడు మనల్ని విశ్వసించాడు. ఆయన మనల్ని నమ్మాడు. జాగ్రత్త. నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఆ నమ్మకంలో జాగ్రత్తగా, దేవుని నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేయకుండా ఉంటే అనేక మంది నీ ఇండ్లు నీ మీద నమ్మకంగా, నీ భర్త, నీ పిల్లలు నీ నమ్మకత్వాన్ని పోగొట్టువారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. వాక్యం తెలుసు కదా, ఏది విత్తుతామో అదే కోసం. దేవుడు మనల్ని నమ్మాడు. ఆ నమ్మకత్వాన్ని కాపాడుకో. నీ భర్త, నీ పిల్లలు నువ్వు పెట్టుకున్న నమ్మకత్వాన్ని వారు కాపాడుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. 4వదిగా ప్రియదేవుని బిడ్డలారా, మన సంపాదన మనల్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. జాగ్రత్త. నింటిని పాడు చేసేది నీ సంపాదనే. ఉద్యోగం చేస్తున్నావా? లంచాలు తీసుకోవద్దు. ఉద్యోగం చేస్తున్నావా? యథార్థంగా కష్టపడదాం. దేవుడిచ్చేటువంటి దీవెనలను మనం సంపాదించుకుందాం. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు అనంటే పంపబడిన వారి యొక్క పనులు. దేవుడు మనల్ని కూడా పంపాడు, సంఘంలోనికి పంపాడు, పాపములో నుండి పరిశుద్ధతలోనికి పంపాడు, నరకములో నుండి పరలోకములోనికి మనం పంపాడు. పంపిన మనవందరి పనులు క్రీస్తు కొరకు మహిమకరంగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి. ప్రతివారు మోకరించడానికి ఒప్పుకున్న వారు మోకరించండి. చిన్న ప్రార్థన చేస్తాను వాక్య ఫలింపు కొరకు. నమ్మదగిన ప్రభా, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. నీ కృపతో నా జీవితాన్ని నింపండి, మా జీవితాన్ని నింపండి రాజా. మీరు నింపండి రాజా. మీకు వందనాలు. వాక్యం ప్రతి వారికి అర్థమవడానికి సహాయం చేశారు. వాక్యం వారి జీవితంలో ఉండునగాక. మీకు స్తోత్రాలు. కృపతో దీవించమని, మీరొక్కరే మహిమను పొందమని యేసు ఉన్నత నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా, నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా, నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబా